హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు మనం వంకాయ పుల్లగూర రెసిపీ తయారు చేసుకుందాము. నోటికి ఎంతో రుచిగా, కమ్మగా, పుల్లగా, కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు. మా ఇంట్లో మా పిల్లలు అయితే ఉట్టి కర్రీ తినమన్నా తినేస్తారండి, అంత బాగుంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాం రండి. వంకాయలు, తెల్ల వంకాయలు అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ పీసెస్ కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దానిలో వేసేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం రుచికి చింతపండు, సాల్ట్, పసుపు, కారం, ఉప్పు కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒక 3/4 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి. 2 విజిల్స్ అయిపోయాయి. మూత ఓపెన్ చేసుకొని మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసుకోండి. తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు స్మెల్, ఫ్లేవరు అంతా చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ యూజ్ చేస్తే హెల్త్కి కూడా మంచిది. తర్వాత ఈ పోపు తీసుకువెళ్ళి ఆ కుక్కర్ బౌల్లో వేసేసుకుందాం. తర్వాత తగినంత కొత్తిమీర కూడా వేసుకుందాం. వీటన్నిటిని బాగా కలిపి ఒక 2-3 మినిట్స్ బాగా సిమ్లో మగ్గనిద్దామండి. అంతే, సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మన డిష్ రెడీ అయిపోయింది. కొందరు ఈ వంకాయ పుల్లగూరని వంకాయ బజ్జీ అని కూడా అంటారండి. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.